ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో 40వ కీర్తన 11వ వచనము. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును. లెట్ దే లవింగ్ కైండ్నెస్ అండ్ దే ట్రూత్ కంటిన్యూస్లీ ప్రిజర్వ్ మీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనకు మన కుటుంబాలకి కూడా ఎప్పుడు తోడై ఉంటుంది. ఇప్పుడు మనమందరం కృపాకాలంలో ఉన్నాం. దేవుడు కృప వెంబడి కృపనిస్తున్నాడు. ఎందుకంటే మనం చేసిన తప్పులను బట్టి ఎప్పుడో పనిష్మెంట్ని పొందుకోవాల్సిన మనం దేవునికి విరుద్ధంగా చేసే పనులను బట్టి, మాటలను బట్టి, చేసే క్రియలను బట్టి ఎప్పుడో శపించబడవలసిన మనము కేవలం ఆయన కృప వల్ల మాత్రమే, ఆయన దీవెన వల్ల మాత్రమే ఈరోజు ఈ సమయం వరకు నిలిచి ఉంటున్నాం. ఏమిస్తున్నారు పాస్టర్ గారు? దేవుని కృప నా మీద ఎలా ఉంది అంటే, దేవుడు నీకు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని స్తుతించు. ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి, ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, తల్లిదండ్రులు బట్టి, నీవిరోజు కలిగి ఉన్న స్థితిని బట్టి ఇది కేవలము దేవుని కృప ఉన్నది. నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నీ జ్ఞానం వల్ల కాదు, కలుగు చేయగలిగిన దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఎప్పుడు తెలుసుకుంటావు? ఆయన కృప వల్లనే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. మరొక వాగ్దానము, మరొక రోజుని దేవుడు ఇచ్చి మీతో మాట్లాడగలుగుతూ, వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉంటున్నామంటే కేవలం దేవుని కృప కాదా? మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన బైబిల్ని బట్టి, సంఘాన్ని బట్టి, వాక్యం చెప్పడానికి ఇచ్చిన సేవకులను బట్టి ఆయన కృప కాదా ఇది? కేవలం విశ్వాసంతో నిలబడు ఘనమైన కార్యాలు నీ కుటుంబాల్లో నువ్వు చూస్తావు. అనేక మంది బిడ్డలు ఆయన కృపను పొందుకున్నారు. మరి నువ్వు పొందుకోవా? అలనాడండి హానోకు, ఏలియా వారికున్న విశ్వాసాన్ని బట్టి అంట దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? మరణము చూడకుండా వారు పరలోక రాజ్యానికి వెళ్ళారంట. తండ్రి లేకుండా అనామకురాలుగా జనాలందరి దృష్టిలో ఎస్తేరు ఎందుకు పనికిరాని దానిగా కనపడుతుంది. కానీ దేవుని కృప ఎస్తేరు మీద ఎలా ఉందంటే, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మహారాణిగా నిలబెట్టాడు. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నేను ఎందుకు పనికిరానేమో పాస్టర్ గారు, నా జీవితం, నా భవిష్యత్తు, నా కష్టాలు చూస్తే, నా కన్నీళ్లు చూస్తే, నా శ్రమలు చూస్తే అయ్యో ఎంతగానో దుఃఖముతో బాధపడుతున్నానంటే నువ్వేమీ కలవరపడద్దు. నీకు తండ్రి లేకపోయినా అనాథగా ఉంటున్నా, నీ పరిస్థితులు దీన స్థితిలో ఉంటున్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపిస్తాడు. అన్యురాలుగా ఉంది, విధవరాలుగా ఉంది రూతును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ఎంతలా కృప చూపించాడంటే రూతు ధనవంతురాలయ్యిందంట, ఉన్నతమైన స్థితిని పొందుకుందంట. ఎందుకో తెలుసా? తన అత్తతో ఒకే మాట ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నిన్నెక్కడ సమాధి చేస్తారో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను, నేను కూడా అక్కడే ఉంటాను అని తీర్మానం చేసుకుంది. ఈరోజు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా, ప్రభువా నేను నీతోనే ఉంటా, నీకే మొరపెడతా, నిన్నే ఆరాధన చేస్తా, నిన్నే స్తుతిస్తాను, నీ మీదే నేను ఆశ కలిగి ఉంటాను ప్రభు అని ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుని నిలబడతావో రూతు దీవించబడినట్లుగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఆలస్యం అవుతుంది పాస్టర్ గారు, ఎంతకాలం ఎదురు చూడాలి అంటే 90 సంవత్సరాల వయసులో కూడా ఆ వృద్ధాప్యము కలిగిన స్థితిలో కూడా దేవుడు శారాకి గర్భఫలం ఇచ్చాడంట. ఉన్నతమైన కృప. ఆలస్యం అవుతుందని దిగులు పడద్దు. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు తీరడానికి కొంత సమయం పట్టొచ్చేమో. నీ రోగం తగ్గడానికి, నీ ఆర్థికపరమైన సమస్యలు తీరడానికి, జాబ్ రావడానికి, సీటు విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, వివాహం విషయంలో, గర్భఫల విషయంలో కొంత ఆలస్యం అవ్వచ్చేమో. ఏమి కంగారు పడకు. ఆయన బలిష్టమైన చేతుల కింద మనమందరము దీన మనసు కలిగి ఆయననే వేడుకుందాం. ప్రభువా నీ కృప నాకు కలుగు చేయవా, నీ కృపా సత్యములే నన్ను నిలబెడతాయి అంట. ప్రభువా ఎంతమంది పట్ల నీ కృప చూపించావు తండ్రి. శంకర్ పట్ల కృప చూపించావయ్యా, దొంగ పట్ల కృప చూపించావు తండ్రి, పౌలు పట్ల నీ కృప చూపించావు కదా ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం, మా అందరి పట్ల కూడా ప్రభువా ఒక్కసారి నీ కృప చూపించవా అని అడిగితే ఆయన నీకు సమాధానం అనుగ్రహించనంటావా? నిజమైన సత్యం వైపుకు వచ్చామండి. లోక సంబంధమైన క్రియల్లో మనం లేమో, నిజమైన దేవునిని మనం అందరం ఆరాధన చేస్తున్నాం గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించండి, మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించండి. ఏం దిగులు పడద్దో, బాధపడద్దో. నిజమైన సత్యములోకి వచ్చాం. యేసయ్యలోకి నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ కుల ప్రస్తావన అనేది ఏమి ఉండదండి. నువ్వెందుకు రక్షణ పొందుకోలేకపోతున్నావు, ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు? సమాజం తక్కువ వాడని, ఎక్కువ వాడని, కులమని, తక్కువ కులము, ఎక్కువ కులమని అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ యేసులోకి వచ్చిన తర్వాత కుల ప్రస్తావన లేదు కదా, ధన వ్యామోహం అనే ఆశ లేదు కదా, విగ్రహారాధన లేదు కదా, నీ ఆచారాలు నిన్ను దేవుని దగ్గరికి రానియట్లేదు. నీకున్న చెడ్డ అలవాట్లు, భయంకరమైన పాపపు ఆలోచనలు నిన్ను దేవునికి దగ్గర కానికుండా చేస్తున్నాయేమో. లేకపోతే నీ పదవి కావచ్చు, నీ హోదా కావచ్చు, నీ వయసు కావచ్చు, లేకపోతే పెండి టైంకు చూసుకుందాం అనుకుంటున్నావేమో. ఒకడు లోకమంతటిని సంపాదించుకుని
తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వెందుకు రక్షణ పొందుకోవట్లా? ఎందుకు తెలుసుకోవట్లా? ఒక పాపి నిజమైన స్థితిలోకి రావడమే రక్షణ కదా. మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది కదా. భయంకరమైన శిక్ష నుంచి మనం తప్పించుకుంటాము కదా. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి కదా. ఈలోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తావే, నీవు మరణించిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది, అసలైన స్థితి మొదలవుతుంది. నీవు నరకమా పరలోకమా? పరలోక రాజ్యానికి మీరు అందరూ చేర్చబడాలి. వాక్యం ఎందుకు వింటున్నావు? ఈ లోక సమస్యలని విడుదల పొందుకుంటావు. నీకు వచ్చిన సమస్యలన్నీ చాలా చిన్నవి. నువ్వే భూతద్దంలో పెట్టుకుని ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నా బ్రతికిట్ట అయిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోతుందని చెప్పేసి కలవరపడిపోతున్నావు. దూరంగా రా, దేవుని మీద భారమే, దేవానికి అప్పగించుకుంటున్నా. ఏది ఏమైనా కూడా నిన్నే స్తుతిస్తా. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ నామాన్ని గణపరుస్తాను. నీవే నాకు మార్గము కలుగు చేయవా అని అడిగితే కుంటి వారికి దేవుడు నడకనిచ్చాడండి, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్టి రోగులను ఆయన బాగు చేశాడండి. ఆయన మాట మాత్రము సెలవిస్తే శతాధిపతి దాసుని రోగం ఏమైంది? బాగుపడలేదా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న రోగి, యాయిరు కుమార్తె అక్కడ చచ్చిపోయింది. అనేక మంది మనుషులు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే దేవుడు విడుదల ఇవ్వకుండా ఉంటాడా? సమాధానం ఇవ్వకుండా ఉంటాడా? అయితే వీటి కోసము కాదు దేవుణ్ణి వెతకాల్సింది. ఆయన యొద్దకు వచ్చి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను ప్రభువా, నాకు సహాయమో ఎక్కడి నుంచి వస్తుంది? నీ వలనే నాకు సహాయము కలిగింది, నువ్వే నాకు ఆశ్రయమో. దేవా, నీ కృపచేత నేను ముందుకు సాగాలి తండ్రి. నన్ను కాపాడు ప్రభువా, నీ కృపచేత, నీ సత్యము చేత నన్ను శుద్ధీకరించు ప్రభువా. మా దారిద్ర్యతను కొట్టివేయడానికే, మమ్మల్ని ధనవంతులుగా మార్చడం కొరకే నీవు వచ్చావంట కదయ్యా. శాపగ్రస్తుడిగా మార్చబడిన మా బ్రతుకుని, మా జీవితాన్ని ఎందుకు అని ఏడుస్తున్న మా జీవితాలను మేలుకరంగా మార్చడానికి వచ్చావంట కదయ్యా. ఒక్కసారి నన్ను, నా కుటుంబాన్ని నీ కృపచేత దర్శించవా, దీవించవా, ఆశీర్వదించవా, కృప కలుగు చేయవా, స్వస్థత కలుగు చేయవా అని ప్రభువుని అడగడం నేర్చుకోండి. ఇప్పుడే అడగండి, వేరొక సమయమేమీ కాదు. ఈ వాగ్దానం నీతోనే మాట్లాడుతున్నప్పుడు, ఈ మాట నిన్నే గద్దిస్తూ ఉంటున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టు, ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా డబ్బు వెంట, ఆస్తుల వెంట, మనుషుల వెంట తిరిగావేమో. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను, అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఆయన మీద ఆధారపడడం చాలా ఉత్తమమైన విషయం. కాబట్టి దేవుని దగ్గరికి రండి, ప్రభువుని స్తుతించండి, ఆయన మీద ఆధారపడండి. మీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి. పాపము చేస్తూ దేవుని దగ్గర మొరపెడితే ప్రభు అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ప్రభువుని అడగండి. దేవుడు మీకున్న దుఃఖ దినములన్నిటిని కూడా తీసివేసి సంతోషభరితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. పైగా నిన్ను కాపాడుతాను అని చెప్తా ఉంటే, దేవా, పౌలు అంటాడు, కేవలం నీ కృప నాకు ఇవ్వు ప్రభువా, నీ కృప నాకు చాలును తండ్రి అని చెప్పేసి అంటాడు. నువ్వు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా నీ కృప నాకు అనుగ్రహించు. నీ కృప వలనే ఈరోజు ఎదురవుతున్న ప్రతి శోధల నుంచి, బలహీనతల నుంచి జయం పొందుకోవాలి ప్రభు. ఈ గొడవల నుంచి, ఈ కొట్లాటల నుంచి, భయంకరమైన సమస్యల నుంచి, ఈ వేదనకరమైన స్థితుల నుంచి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చయ్యా. ఈ వేదనను సంతోషంగా మార్చు, ఈ కన్నిటిని ఆనందంగా మార్చు, ఈ అవమానాన్ని దీవెనకరంగా మార్చు ప్రభు అని దేవా నీ కృపచేత మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వదించు తండ్రి. ఆయన అడిగితే సమృద్ధి అయిన కృపను మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, తలలు వంచండి, కనులు మూసుకుందాం. మన 2 హస్తములు ఆయన వైపు చాచి మరొక వాగ్దానాన్ని మాకు వినడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు తండ్రి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీకు మాత్రమే కలుగునుగాక అంటూ ప్రార్థన. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, ఉన్నతమైన కాపుదల కలుగు చేయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, నీ సన్నిధిలో మరొక మారు చేరి ఈ వాగ్దానము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ కృపా సత్యములు ఎప్పుడు మమ్మల్ని కాపాడుతాయని దేవా, ఆ సత్యమును గురించి, కృప గురించి, దేవా నీ రాజ్యమును గురించి, నీ ప్రసన్నతను గురించి మాట్లాడుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీకు మాత్రమే అప్పగించుకుంటున్నాము తండ్రి. నీ కృప వలనే ఈరోజు ఈ నిమిషం వరకు కూడా మేము నిలిచి ఉన్నాం ప్రభువా. ఆ విషయాన్ని మేము తెలుసుకుని నిలబడుటకు తగినటువంటి కాపుదల మా అందరికీ కూడా కలుగు చేయండి. నీ బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి ఆర్థికపరమైన ఇబ్బందులు, రోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, జాబ్ కోసం, ఎగ్జామ్స్ గురించి, అలాగే నీ బిడ్డలు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా. వివాహాల విషయంలో, గర్భఫల విషయంలో గొప్ప కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించమని స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభువా. అలాగే ఈ వాగ్దాన పరిచర్యను కూడా మిక్కిలిగా ఆశీర్వదించండి. అనేక మందికి షేర్ అవ్వడానికి, అనేక మంది వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి మీరు తోడైన ఉదయకాలం జరుగుతున్న లైవ్ ఆరాధనలు కూడా మహిమకరంగా మీరు జరిగించండి. మందిర నిర్మాణాలు ప్రభువా, ఉన్నతమైన కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలో కామెంట్ రూపంలో పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరతను కూడా నాయన
నీ సన్నిధిలోనే వేడుకుని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయముని బిడ్డలకు మీరు దయచేయండి. ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో కూడా నీ ఆత్మకార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు ఈ పరిచర్యలో అనేక మంది బిడ్డలకు పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి, నిన్ను తెలుసుకోవడానికి, నీ వైపుకు తిరగడానికి తగినటువంటి కాపుదల, బలమును, శక్తిని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృప చూపి క్షేమాభివృద్ధిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి మరొక వాగ్దానం వినేంత వరకు కృపా క్షేమమును దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్.